ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా ఈరోజు 11:30 గంటల నుంచి దర్శన అకామిడేషన్ కోటాకి సంబంధించినవి ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ వాళ్ళకండి సెప్టెంబర్ నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా అమౌంట్ డొనేట్ చేయాలి అనుకునే భక్తులు ట్రస్ట్కి స్కీమ్స్కి ఈరోజు 11:30 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చండి దర్శనం కోసం అకామిడేషన్ కోసం అయితే. సో ఇది బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము తిరుపతి balaji.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాలండి. ఇక్కడే ఉంటుంది, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. కొత్తగా న్యూ యూజర్ అయితే సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి, లేదు ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉంటే మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వచ్చండి. మనం లాగిన్ అయిన వెంటనే మనం చూసుకోవచ్చు ఏవేవి అమౌంట్ మీరు డొనేట్ చేయాలి అనుకుంటున్నారో. లిస్ట్ ఆఫ్ ట్రస్ట్ అయితే ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్, ఇలా అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించినవి అన్నిటికైతే మీరు దేనికి అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఏ ట్రస్ట్కి అదైతే డొనేట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇలాగైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ ఇచ్చారు అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసి ఫిల్ చేసుకొని డొనేట్ చేయాల్సి ఉంటుందండి. సో మినిమం మీరు 1 రూపీ నుంచి కూడా డొనేట్ చేయొచ్చు. తిరుమలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవాలి అనుకున్న భక్తులకు 10 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులైతే వేచి ఉన్నారండి. తిరుమలలో రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకు 10 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 3 SSD టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ తీసుకున్న భక్తులకైతే 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకైతే 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. స్వామివారిని నిన్న 88,497 మంది దర్శించుకున్నారు. 29,054 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,34,00,000 అయితే వచ్చాయి. మనకి ఫ్రీ SSD టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ అప్డేట్ అయితే ఎప్పటికప్పటికి వాట్సాప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటామండి. ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎన్ని కోట రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఎన్ని కోట అవైలబిలిటీలో ఉన్నాయి అనేసి. వీకెండ్ వస్తే మాత్రము శుక్రవారం, శనివారం, ఆదివారం లాంటి సమయాల్లో 3 గంటల నుంచే కూడా టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఈ టోకన్స్ మనకు తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తారండి. దివ్యదర్శనం టోకన్లను కూడా భూదేవి కాంప్లెక్స్లోనే నూతనంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాలి అనుకున్న భక్తులు ఈ దివ్యదర్శనం టోకన్స్ తీసుకొని తప్పకుండా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేసుకుని వెళ్తేనే దివ్యదర్శనం క్యూ లైన్లో అయితే అలో చేస్తారు. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు.